రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నదే తమ అభిమతమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. కేంద్ర మంత్రుల బృందానికి ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. విభజిస్తే 2 ప్రాంతాలు నష్టపోతాయన్న సీఎం ఈ మేరకు విభజన వల్ల కలిగే నష్టాలపై జీఓఎంకు 2 పుస్తకాలు సమర్పించినట్లు తెలిపారు. నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ముఖ్యంగా హైదరాబాద్ ఇష్యూ కానీ, హైదరాబాద్కు సంబంధించి ఎంప్లాయీస్ కానీ, లేక చదువు కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ హైదరాబాద్లోనే ఉన్నాయి కాబట్టి ఈ ఇష్యూస్ పైన తీవ్ర ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికి 371Dకి సంబంధించి మనకున్న పాలసీ ఎక్కడా లేదు కాబట్టి వివిధ ప్రాంతాల్లో వీళ్ళు నివసిస్తున్నారు. ఎంప్లాయీస్ మనకు డిస్ట్రిక్ట్ యూనిట్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటితో పాటు మనకున్న ఇబ్బందులు నీటి వనరులు, విద్యుత్ శక్తి వీటిల్లో పంచుకుండే పరిస్థితి లేదు. తీవ్ర నష్టం రైతాంగానికి కలుగుతుంది అన్ని ప్రాంతాల వారికి. నక్సలిజం కానీ, ఎక్స్ట్రీమిజం కానీ, లేక కమ్యూనల్ సెన్సిటివిటీ కానీ ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. విభజన వల్ల ఇవన్నీ పెరిగేదానికి ఆస్కారం ఉన్నది. రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రప్రదేశ్లో తగ్గిన నక్సలిజం సమస్య మళ్లీ పెరుగుతుందని కిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలైతే బలగాల కొరత కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మనం చేసిన దానివల్ల 2 రాష్ట్రాల్లో కూడా పోలీస్ ఎప్పుడు తక్కువైతుందో, ఎప్పుడైతే విజిలెన్స్ తక్కువైతుందో, ఎప్పుడైతే స్ట్రెంగ్త్ తక్కువైతుందో, ఫోర్సెస్ తక్కువైతాయో ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. 2 రాష్ట్రాలకు కూడా, ఒక రాష్ట్రానికి కాదు. విభజన జరిగినప్పుడు వీక్ అయ్యే ఆస్కారం ఉంది. ఇది మన ఆంధ్రప్రదేశ్కే కాదు, నేషనల్ సెక్యూరిటీకి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉంటాయనేది కూడా చెప్పటం జరిగింది. రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణ ప్రాంత రైతులకే ఎక్కువ నష్టం జరుగుతుందని కిరణ్ అభిప్రాయపడ్డారు. ఎగువ రాష్ట్రాలున్న మిగులు జలాలు వాడుకునే హక్కు కోల్పోతామన్న ఆయన పలు కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని వివరించారు. మహారాష్ట్ర, కర్ణాటక వారికి అలకేట్ అయిన నీరు కంటే అదనంగా వాడుతున్నారు. మనకు సర్ప్లస్ వాటర్ ఏదైతే మిగులు జలాలు ఉన్నాయో అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు రావాలి. ఆంధ్రప్రదేశ్ లోనే మనం వాటిని వినియోగించాలని స్పష్టంగా పదే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ట్రిబ్యునల్లో కూడా స్పష్టంగా ఆదేశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చని, ఎక్కడైనా కూడా దీన్ని వాడుకునేదానికి ఆస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ మిగులు జలాల్ని, సముద్రంలో పోయే వాటిని మీరు వాడుకునేదానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు అనేది కూడా స్పష్టంగా ట్రిబ్యునల్ చెప్పటం జరిగింది. దీనికి అనుగుణంగా మనము వివిధ ప్రాజెక్ట్స్ డిజైన్ చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో.